వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు పాలెం ఎస్టీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు. పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. ఎస్టీ కాలనీలోని అంకోజీ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి. కూతురు కొడుకి ప్రభుత్వం తరపున సాయం ప్రకటన. కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికి 1,02,000 కోట్ల అప్పు తెచ్చారన్న రేవంత్ రెడ్డి. వారానికి ఒక రోజు సెలవు కార్మికుల పోరాట ఫలితమే అని వెల్లడి. కులగణనపై దేశానికి మార్గదర్శకంగా నిలిచామన్న తెలంగాణ సీఎం. అమరావతిపై ప్రధాని మోదీకి ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల ప్రశ్నలు. మోదీ గారు ఈసారైనా అమరావతికి కట్టేనా లేక మళ్లీ మట్టేనా అన్న షర్మిల. గత హామీల గుర్తుగా అమరావతి మట్టిని ప్రధానికి పంపుతున్నట్లు వెల్లడి. సింహాచలం ప్రమాద స్థలిని పరిశీలించిన బొస్తా బృందం. సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిన ఘటనలో ప్రమాద స్థలిని పరిశీలించిన బొస్తా. గుడివాడ అమర్నాథ్ తదితరులు ఆలయం అధికారుల నుంచి వివరాలు సేకరించిన దర్యాప్తు కమిటీ. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యమన్న పవన్ కళ్యాణ్. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్ ముఖాముఖి. కూలీలను ఇకపై ఉపాధి శ్రామికులుగా పిలవాలని సూచన. ఏపీ పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీలో. యూపీఎస్సీ ప్రతినిధి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర సీఎస్ తో కూడిన ప్యానెల్. డీజీపీ ఎంపికపై భేటీ. డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లతో జాబితా పంపిన రాష్ట్ర ప్రభుత్వం. మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం. కేటీఆర్ ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025కు ఆహ్వానం. భారత అభివృద్ధిపై ప్రసంగించనున్న కేటీఆర్. ప్రపంచ స్థాయి ఫోరంలో భారతదేశ అభివృద్ధి ప్రగతి పంచుకోనున్న కేటీఆర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే 1వ తేదీ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు పాలెంలోని ఎస్టీ కాలనీలో అంకోజీ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజీ కూతురు చలంచర్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీటీసీ చదివిన సుష్మితకు డిఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆమె 5 ఏళ్ల కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఆ కుటుంబంలోని అంకోజీ సుమకుమారుడికి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. వీరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగిలింది సార్ బాగా. దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్. పాపం 7th మంత్. నువ్వేం చదువుకున్నావు? టీటీసీ చేశాను సార్. మళ్ళీ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. చదువుతున్నాను సార్. డిఎస్సీ పడింది కదా సార్. చదువుతున్నాను సార్. మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు పెంచిన 1000 రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా, డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం చేయట్లేదు సార్. చదువుకుంటా, అది ప్రిపేర్ అవుతా. ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా. ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్. నువ్వు పాపమ్మా, నువ్వేం చేస్తావా? నువ్వమ్మా కూలి పని చేసుకుంటావు. నువ్వేంటా? మీ అక్కయ్య నువ్వు ఐటీఐ చేసావు. చేసి ఏం చేస్తున్నప్పుడు? ఎక్కడ? కాళహస్తి దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తారు మనకి? ఎంత ఇస్తున్నా? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు. నువ్వు పర్సనల్గా ఆలోచించలేదా? అన్నీ వస్తుంది మన నువ్వు కష్టపడాలి కదా. నువ్వు కూడా చదువుకుంటే వస్తూ ఉంటుంది. మనం నేర్చుకుంటూ ఉండాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా. దాన్ని కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, నేను చదివించాడు, కష్టపడి చదివించారు సార్. ఇద్దరు చదివించారు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి. ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి.
జాబ్ రావాలి. నువ్వేం చేయాలి? చూసుకోవాలి. ఇప్పుడేంటా మీరు ఎట్లా మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి? నాది జీవితాంతం ఎట్లనే కూలి పని సార్. నాకు ఈ పిల్లకంతా చూసుకొని కష్టపడి ఇలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా ఏమీ వర్క్ చేయలేను. నాకు కళ్ళు చూపులు తగ్గిపోయింది సార్. కొద్దిగా మా కళ్ళు పని చేశాయి. 50 సంవత్సరాలు వచ్చేసింది సార్. 50 సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడే ముసలాడు అనుకుంటే ఎట్లా? కష్టపడాను సార్ బాగా. కాదు కదా, నువ్వు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది. 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే? 10 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. 12 సంవత్సరాల వయసు నుంచి చేస్తాను సార్. కష్టం 2 తరగతి చదువుకున్నా. చదువు లేదు. నేను చదువుకోకపోతే నా బిడ్డలు చదివిస్తుంది కోరికతో చదివించుకుంటున్నాను. చిన్న చదివించుకున్నాను సార్. వీళ్ళు నాలాగా కాకుండా వాళ్ళు కొంచెం డెవలప్గా ఉండాలి. నేనంటే అట్ట పోయినా కానీ ఒకవేళ అప్పుడు చదువుకోలేదు సార్. నువ్వు కష్టపడితే ఉంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే సార్. నువ్వు కష్టపడకుండా కాదు, నువ్వు నిలిపేసావు, నీ ఆరోగ్యం కూడా పోతుంది. బాగా కష్టపడతా సార్. నేను నైట్ పోగానే పని చేసుకుంటాను. ఏం పని చేస్తావు? వేరే పని. నేను కూలి పనులు పోతాను. పిలిచిన మా ఊరికి అందరూ చేస్తా ఉంటాను సార్. నాయుడు గారు చేస్తుంటాను. ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి. పనులు బాగానే సార్ దొరుకుతుంది సార్. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా? ఇంకా కష్టాలు అట్నే ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఇట్లా ఉన్నాయి సార్. కాదు, ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా, కాలేదా? రాలేదు సార్. ఏం చేసి మనుషులు లేరు నా దగ్గర. చేసుకోవాలంటే ఒక సింగిల్ పోవాలి. ఎవరు పనులు ఎవరు 10 మంది 20 మంది ఉండాలి. దాచిపెట్టి చేయాలంటే అంత నాకు ఇప్పుడు నాకు లేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విభజన హామీల అమలు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ అమరావతి మట్టిని ప్రధానికి బహుమతిగా పంపుతున్నట్లు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్లీ మట్టి మాత్రమేనా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో కొట్టారని, ఆశలపై నీళ్లు చల్లి వెళ్లారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు రాజధాని పునః శంకుస్థాపన పేరుతో వస్తున్న మోదీకి గత హామీలను గుర్తు చేయడానికే ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని షర్మిల తెలిపారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015 నాటి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని, 10 ఏళ్లుగా జరిగిన జాప్యంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె హితవు పలికారు. ఉంది అక్కడికి ఎవడు పోడు. ఇప్పటికీ కూడా అమ్మ వీడియో ప్లే చేయి. ఇప్పటికీ కూడా వీళ్ళు శంకుస్థాపన చేసిన స్థలానికి పందులు పురుగులు తప్పితే ఏవీ లేవు. ఏమిటయ్యా లాంగ్ షాట్ చూపించు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్పితే ఏమీ లేవు. ఇది 10 సంవత్సరాలుగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి. ఇది ఈ గడ్డి, ఈ చెట్లు, మోడీ గారు చేసిన అభివృద్ధి మనకు రాజధాని. ఇది 10 సంవత్సరాలుగా మన రాజధాని. ఏది మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అట్టహాసంగా ఈ శిలాపథకాన్ని వస్తా ఇంత అట్టహాసంగా ఇక్కడికి వచ్చి చేసి వెళ్ళారు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు. పందులు పురుగులు తప్పితే ఏవి ఇక్కడ సంచరించను కూడా సంచరించవు. ఇలాంటి స్థలానికి మేము వెళ్ళి మోడీ గారు 10 ఏళ్ళు అయింది మీరు వచ్చి, మరి దీని కథ ఏమిటి, దీనికి ఏం సంజాయిషి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి? హౌస్ అరెస్ట్ చేశారు. దేనికి? స్పష్టంగా మీరు భయపడుతున్నారనే కదా అర్థం. మీ తప్పులు ఎత్తి చూపుతాము, ప్రజలు గమనిస్తున్నారు, అందుకే కదా మోడీ గారు వచ్చారండి. మోడీ గారు వచ్చి ఉట్టి చేతులతో రాలేదు. 10 సంవత్సరాలు మట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట, యమునా నది నీళ్లు కూడా తెచ్చారట. దానికి మోడీ గారు చెప్పింది, పార్లమెంట్ నుంచి నేను మట్టి తెస్తున్నాను అంటే ఇది ఊరికే తేవటం లేదు. మోడీ గారి వీడియో ప్లే చేయమ్మా.
వాల్యూమ్ సౌండ్ లేదమ్మా. इसका संदेश है। देश की वासियों को कहना चाहता हूं, ये सिर्फ संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है, ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है। केवल ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో మట్టి యమునా నది నీరు కాదు ఇక్కడికి వచ్చింది. ఈ దేశం యొక్క రాజధాని మీ రాష్ట్ర రాజధానిలో కరోనా కోసం నేరుగా ఇక్కడికి వచ్చిందని చెప్పి దేశ రాజధాని మన రాజధానికి వచ్చిందట. संदेश लेकर के आया है। ये सिंबल में वो ताकत है, वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం వద్ద గోడకూలి 7 భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిసివేసింది. తాజాగా ప్రమాద స్థలిని వైసీపీ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమ్మన్న సహా పలువురు వైసీపీ నేతలు పరిశీలించారు. ప్రమాదం వివరాలను అధికారుల నుండి తెలుసుకున్నారు. కాగా ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఘటనా స్థలిని పరిశీలించింది. అధికారుల నుంచి వివరాలను సేకరించింది. మరోవైపు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు ప్రకటించింది. పీఎం సహాయ నిధి నుంచి కూడా 2 లక్షల చొప్పున ప్రకటించారు. యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి అది ఇచ్చిన ఆ రోజు పాసల కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయవిదాకరం చూసాం ఇప్పుడు అన్నీ కూడా. అయితే పవిత్రమైన ఈ స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా మాట్లాడడానికి, ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమంజసమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాం మనం ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వీటిని వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు ఆ లక్ష్మీనరసింహస్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి ఆ ఆత్మలకి మరి భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుకుందాం. ఓకే. దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఆయన శ్రామికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఇకపై కార్మికులను కూలీలోని కాకుండా ఉపాధి శ్రామికులని గౌరవంగా సంబోధించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే వారికే అత్యధిక గౌరవం దక్కాలని అన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ముఖ్యమని, కండలు
కరిగించి పనిచేసే శ్రామికులు లేకపోతే దేశంలో ఎలాంటి ప్రగతి ఉండదని చెప్పారు. తాము ఓట్ల కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నామని, మూగజీవాల దాహార్తిని తీర్చడానికి కూడా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప. అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసు నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో ఒక నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న నా మైండ్లో ఒకటి వచ్చింది నా మనసులో. బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ, కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారపోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ, అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది వేస్తే ఓట్లు వస్తాయా, ఇవి చేయకపోతే ఓట్లు రావా, అసలు ఆలోచించట్లా. మీకు ఎంత మూగజీవాలకి ఎందుకు చేయగలిగి, మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి, దానివల్ల ఓట్లు రావు మనకి. పుణ్యం వస్తుందని కూడా కాదు, విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు, మూగ జంతువు ఏం అడుగుతుంది? ఆ బాధ, ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో. అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థమవుద్ది మనకి. ఆ స్పందన నా ఒక్కడికే లేదు, మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మీ గ్రామాల్లో ఉన్న. సింహాచలం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత చొరవపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ప్రమాద సమయంలో స్పందించి సహాయక చర్యలను పర్యవేక్షించిన అనిత బాధిత కుటుంబాలకు ధైర్యం నింపారు. దీనిపై ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అన్ని శాఖలు బాధ్యతతో పనిచేశాయని, సీఎం చంద్రబాబు నాయకత్వం మార్గదర్శిగా నిలిచిందన్నారు. బాధితులకు అండగా నిలవడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని అభినందించారు. ఈ సంఘటనలో చూపిన చొరవ ప్రభుత్వ ప్రతినిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీసీపీగా కొనసాగుతున్న హరీష్ కుమార్ గుప్తాను పూర్తి స్థాయిలో పోలీస్ బాస్ ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో బుధవారం యూపీఎస్సీ ప్రతినిధి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర సీఎస్కే విజయానందతో కూడిన ప్యానెల్ డీజీపీ ఎంపిక విషయమై భేటీ అయింది. డీజీపీ హోదాలో ఉన్న అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి అంజనీ కుమార్, హరీష్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేర్లను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వీరిలో నుంచి ఒకరిని డీజీపీగా నియమించవచ్చు.
కాగా ఈ ఏడాది ప్రారంభంలో హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఇన్ఛార్జి డీసీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఆయన పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో ఆయననే పూర్తిస్థాయి డీసీపీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. నియామక ఉత్తర్వులు జారీ చేసిన రోజు నుంచే రిటైర్మెంట్ వయసుతో సంబంధం లేకుండా 2 ఏళ్ల పాటు హరీష్ కుమార్ గుప్తా ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో సానుకూలమైన మార్పుకు కులగణన, చారిత్రాత్మకమైన కులగణన చరిత్ర పుటల్లో నిలిచిపోతోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నాటకాలను తెరలేపుతున్నారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కుట్రలు కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు. అలాగే ముస్లింలను తీసుకెళ్లి బీసీలో చేర్చడం దారుణమని, కాంగ్రెస్ అన్ని తప్పుడు నిర్ణయాలు చేసిందన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ రాష్ట్రపతుల అభ్యర్థిత్వాలను వ్యతిరేకించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిర్ణయం ఒక నినాదమే కాదు, మాది చిత్తశుద్ధి అని నిరూపించుకున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇటీవల 33% రిజర్వేషన్ మహిళలు కల్పించి మహిళల యొక్క సాధికారత కోసం, మహిళల యొక్క సగభాగ జనాభా అయినటువంటి మహిళలకు హక్కు, అధికారాలు, ఆత్మగౌరవం కల్పించినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు ముస్లిం మహిళలకు మరి ఏ రకంగా ఆ రోజు త్రిబుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ హక్కులు, వాళ్ళ అధికారాలు మిగతా మహిళలతో ఏ రకంగా ఉన్నాయో వాళ్ళకు కూడా కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సమాజంలో ఏకో వర్గం కూడా ఈ ప్రభుత్వాలు మా గురించి పట్టించుకోవడం లేదనేటువంటి భావన లేకుండా ఉండాలనే దృక్పథంతో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వము. 1981 నుంచి 1931 వరకు కూడా కులగణన జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో జనాభా సేకరణ మొదటిసారి జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుల గణన జరగకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నది. అనేక మంది జవహర్లాల్ నెహ్రూ కానీ అనేక మంది ఇతర నాయకులు కూడా కుల గణన విషయంలో బహిరంగ మాట్లాడినటువంటి విషయాలు కులగణన జరగకుండా అడ్డుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో నివేదిక, దానిపైన కూడా రాజీవ్ గాంధీ స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికుల హక్కుల కోసం సాగిన పోరాటమే వారానికి సెలవు సాధించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం తక్కువగా ఉందని, సింగరేణి అవుట్సోర్సింగ్ కార్మికులకు తొలిసారి బోనస్ ఇచ్చామన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పకూలిపోయిందని, అప్పు చేసిన 7 లక్షల కోట్లలో 1,02,000 కోట్లు వడ్డీలకే వెళ్తున్నాయని ధ్వజమెత్తారు. ఖజానా దోచిన ఒక్క పథకం కూడా ఆగలేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇస్తూ అవసరమైతే తన ఖజానా నుంచి సాయం చేస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ తొలగించి స్వేచ్ఛ, సంక్షేమం అందిస్తున్నామని స్పష్టం చేశారు. 72,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో 8,29,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోని మనకు అధికారం ఇచ్చిండు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి వెంకన్న అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది.
పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి. ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను 15 నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మితికి కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మితికి నేను కట్టాల్సి వస్తుంది. ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల 58,000 కోట్ల రూపాయలలో 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఇంకెట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20-21 తేదీలలో ఇంగ్లాండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారత అభివృద్ధికి ఆధునిక సాంకేతికలు అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో కేటీఆర్ తన అనుభవాలను, అభిప్రాయాలను ప్రపంచ దేశాల నిపుణులతో పంచుకోనున్నారు. తెలంగాణలో టెక్నాలజీ ఆధారంగా అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఆక్స్ఫర్డ్ ఫోరం వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేఠి ప్రకారం కేటీఆర్ పంచుకునే ఆలోచనలు భారత అభివృద్ధికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని పేర్కొన్నారు. భారత యువతకు, ప్రపంచ ప్రజలకు ఇది గొప్ప సందేశమని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. అయితే కులగణనకు నిర్ణీత సమయం తెలపాలని కోరుతున్నామన్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ ఇందుకు బ్లూ ప్రింట్ గా నిలుస్తుందని అన్నారు. కులగణన సమరత్వం తీసుకొస్తుందని తెలిపారు. ఇది తొలిమెట్టేనని పేర్కొన్న రాహుల్ కులగణనకు అందరి భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. కులగణనకు తెలంగాణ ఓ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు. Telangana, the other is Bihar. They are completely different caste censuses. The Telangana caste census, the questions have been developed by a process of consultation, not a closed process, open process, by asking the stakeholders what are the type of questions, and it's been a very detailed, very granular exercise. We would like the national census to follow some of the ideas of the Telangana census, and we are more than happy to help the government develop the national census on similar lines. We've had two other issues that we have discussed which are also central, which is the 50% cap on reservations. Now this is becoming an impediment. This is becoming an impediment to development, to progress of our country, and to the progress of backward castes, Dalits and Adivasis. And we want this 50% barrier to be eliminated and broken. We have stated that. We have put enough pressure on the government to get the caste census done. We want a date by when it's done. We are going to put pressure on the government to make sure that 50% cap is destroyed. And after that, there is a third thing, which is the Article 15(5), which is reservation in private educational institutions. It is already a law. We want that law to be implemented as soon as possible. So that is broadly the structure. We see the caste census as a new paradigm of development. And we want to go beyond the caste census. We want to understand what is the participation of 90% of our population in the power structure of our country. Where are they participating effectively and where are they not participating? And we want to give them participation and access to power. So we are absolutely convinced in the Congress Party that the caste census is a first step of a completely new development paradigm in the country, and we are going to push this paradigm through one way or the other. It doesn't matter what the BJP thinks.
We have shown that we can pressure the BJP into doing the caste census. We are going to show you that we are going to pressure the BJP into doing 15/5 and also మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BJTV.